నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండ వెంకటరాములు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి డిగ్రీ 6th సెమిస్టర్కు సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అని వీడియోలో చర్చిద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలకు, అన్ని కాలేజీలకు అనలైటికల్ సాలిడ్ జామెట్రీ అనేటటువంటి టాపిక్ ఉండడం జరిగింది. ఈ టాపిక్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్లను, మోడల్ పేపర్లను, ప్రిపరేషన్ టిప్స్ని, ఇంపార్టెంట్ కాన్సెప్ట్లను ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా. ఈ ఒక్క వీడియోతో మీరు ఖచ్చితంగా సిలబస్ మీద, ఇంపార్టెంట్ క్వశ్చన్ల మీద ఒక అవగాహన వస్తారు. దీని ద్వారా మోడల్ పేపర్లు, ఇంపార్టెంట్ క్వశ్చన్లు నేర్చుకున్న తర్వాత అవే క్వశ్చన్లు మీరు ప్రిపేర్ అయితే మీకు మంచి మార్కులు వస్తాయి. అన్ని క్వశ్చన్లు నేర్చుకుంటే మీకు పక్కా ఓ గ్రేడ్ కూడా రావడానికి ఆస్కారం ఉంది. ఈ టాపిక్కు సంబంధించినటువంటిది మొత్తంగా కూడా మీకు ఇంగ్లీష్ మీడియంలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తా. తెలుగు మీడియంలో క్వశ్చన్ పేపర్ ఏం రాదు మ్యాక్సిమం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలకు, అది మహాత్మా గాంధీ కావచ్చు, పాలమూరు కావచ్చు, ఉస్మానియా కావచ్చు, శాతవాహన కావచ్చు, అట్లాగే కాకతీయ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఎవరికైనా సరే, ఉస్మానియా వాళ్ళకైనా ఎవరికైనా సరే అనలైటికల్ సాలిడ్ జామెట్రీ ఉంది. అటానమస్ కాలేజ్ వాళ్ళకు సిలబస్ వేరే ఉంటే ఒకసారి చెక్ చేయండి. మొత్తం సిలబస్లో మనకు 4 యూనిట్స్ ఉండడం జరుగుతుంది. ఈ 4 యూనిట్స్ నుంచి మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్లు అనేటటువంటివి చర్చిద్దాం. మొదటి యూనిట్ స్పియర్కు సంబంధించినటువంటి కాన్సెప్ట్, అట్లాగే సెకండ్ యూనిట్ కోన్కు సంబంధించినటువంటివి, థర్డ్ యూనిట్ సిలిండర్, అట్లాగే ఫోర్త్ యూనిట్ కొనికాయిడ్. ఇక్కడ స్పియర్, కోను, సిలిండర్ ఈ 3 నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇవే సింపుల్గా ఉంటాయి. కొనికాయిడ్ అనేటటువంటిది ఇబ్బందిగా ఉంటుంది. ఈ 3 యూనిట్ల నుంచి మనం ఇంపార్టెంట్ క్వశ్చన్లను, ఇంపార్టెంట్ కాన్సెప్ట్లని గుర్తించుకోగలరు. మీకు మొదట మోడల్ పేపర్ని చూపిస్తా. మోడల్ పేపర్ అనేటటువంటిది పార్ట్ ఏ, పార్ట్ బిగా మనకు రావడం జరుగుతుంది. పార్ట్ ఏ బిగా అంటే సెక్షన్ ఏ బిగా క్వశ్చన్ పేపర్ రావడం జరుగుతుంది. సెక్షన్ ఏలో షార్ట్ క్వశ్చన్లు, సెక్షన్ బిలో లాంగ్ క్వశ్చన్లు ఉంటాయి. మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లు ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద సెంట్రీ అండ్ రేడియస్ ఆఫ్ ద స్పియర్ అని చెప్పి ఒక సమీకరణానికి సంబంధించి సెంట్రీ అండ్ రేడియస్ని కనుక్కోమని చెప్తున్నట్లు క్వశ్చన్ ఉంది కదా. ఈ విధంగా షార్ట్ క్వశ్చన్లు ఒక 8 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్యారీ 3 మార్క్స్. మనం ఎనీ 5 రాయాలి. 15 మార్క్స్ ఉంటాయి. అటానమస్ కాలేజ్ వాళ్ళకు ఒక విధంగాను, జనరల్ కాలేజ్ వాళ్ళకు ఒక విధంగాను ఉంటాయని గుర్తుంచుకోగలరు. ఇక ఆ లాంగ్ క్వశ్చన్లు అనేటటువంటివి 6 ఆప్షన్తో ఉంటాయి. 6 ఆప్షన్ ద్వారా ఇది లేదా ఇది అంటే 9th క్వశ్చన్ కంప్లీట్గా యూనిట్ 1 నుంచి స్పియర్ నుంచి వస్తుంది. అట్లాగే 10th క్వశ్చన్ అనేటటువంటిది కంప్లీట్గా ఇది మీకు కోన్స్ అనేటటువంటి టాపిక్ సెకండ్ యూనిట్ నుంచి వస్తుంది అనమాట. అట్లాగే 11th క్వశ్చన్ అనేటటువంటిది సిలిండర్ నుంచి వస్తుంది అనమాట. 12th క్వశ్చన్ అనేది లాస్ట్ యూనిట్ నుంచి వస్తుంది అనమాట. ఇది మోడల్ పేపర్ సెక్షన్ ఏ, సెక్షన్ బికి సంబంధించి మీరు ఒకసారి స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి. అట్లాగే సెక్షన్ బి నుంచి మీకు ఇదే పీడిఎఫ్ కావాలంటే టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి, అక్కడ నుంచి తీసుకొని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు యూనిట్ 1 స్పియర్కు సంబంధించినటువంటివి ఇంపార్టెంట్ కాన్సెప్ట్లని, అట్లాగే ఇంపార్టెంట్ క్వశ్చన్లను ప్రతి చెప్తా. ఈ ఫస్ట్ యూనిట్లో మొత్తం ఒక 7-8 క్వశ్చన్లు ఉన్నాయి. 7-8 క్వశ్చన్లు నేర్చుకుంటే మీకు చాలా సింపుల్గా వస్తాయి. ఫైండ్ ద ఈక్వేషన్ టు ఏ స్పియర్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ అని చెప్పి ఒక 3 పాయింట్లు అండ్ హ్యావింగ్ సెంట్రీ ఆన్ ద ప్లేన్ అని చెప్పి ఒక ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది. పాయింట్స్ ఇచ్చిండు, అట్లాగే ఈక్వేషన్ ఇచ్చిండు. ఇక్కడ నుంచి ఫైండ్ ద ఈక్వేషన్, స్పియర్ ఈక్వేషన్ని మనం ఈ బిందువుల నుంచి, ఈ సమీకరణం నుంచి ఈక్వేషన్ని కనుక్కోవాలన్నమాట. అట్లాగే షో దట్ ద 2 సర్కిల్స్ అని చెప్పి 2 సర్కిల్స్ ఇచ్చి స్పియర్ అండ్ ఫైండ్ ద ఈక్వేషన్ ఇట్స్ ఈక్వేషన్ అని చెప్పి సమీకరణాన్ని కనుక్కోమంటుంది అనమాట. అట్లాగే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్పియర్ విచ్ పాసెస్ త్రూ ద పాయింట్స్ అని చెప్పి ఒక 4 పాయింట్లు ఉన్నాయన్నమాట. ఈ థర్డ్ క్వశ్చన్కు సంబంధించినటువంటి టాపిక్లో ఉన్నటువంటి క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుంచుకోగలరు. ఈ థర్డ్ క్వశ్చన్ లాంటిది, స్పియర్ వెన్ 4 పాయింట్స్ అని చెప్పి మొత్తం ఒక 4 పాయింట్స్ ఇచ్చి స్పియర్ సమీకరణాన్ని కనుక్కోండి అనేటటువంటి అంశం ఉంటుంది చూడండి. అవి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ యూనిట్ 1 స్పియర్ పాఠ్యాంశంలో. అట్లాగే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్పియర్ పాసెస్ త్రూ ద పాయింట్స్ అని చెప్పి మళ్ళీ ఒక 4 పాయింట్స్ ఉన్నాయి. ఈ 3, 4 ఒకటే మోడల్గా ఉన్నాయి. ఇందులోకి వెళ్ళి ఈ మోడల్ నుంచి ఒక క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది.
ఇక ఫిఫ్త్ క్వశ్చన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఫిఫ్త్ సిక్స్త్ ఇంతకుముందు మీరు మోడల్ పేపర్లో చూసిన క్వశ్చన్లు కూడా ఇందులో ఉన్నాయి చూడండి. అట్లాగే 7, 8, 9, 10 ఈ లిమిటింగ్ పాయింట్స్ అనేటటువంటి 3 క్వశ్చన్లు ఉంటాయి. 3 క్వశ్చన్ల నుంచి ఒక క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. అంటే ఈ కాన్సెప్ట్తో అది ఏది ఫైండ్ ద లిమిటింగ్ పాయింట్స్ అంటానని చెప్పి లిమిటింగ్ పాయింట్స్ కనుక్కోండి అని స్పియర్ ఈ పాఠ్యాంశం నుంచి స్పియర్ యూనిట్ నుంచి ఒక క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది, అది గుర్తుంచుకోగలరు. అట్లాగే సెకండ్ యూనిట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్లను చూసుకున్నట్లయితే మొత్తం 10 క్వశ్చన్లు ఉన్నాయి కదా. ఇందులో లిమిటింగ్ పాయింట్స్ అట్లాగే 4 పాయింట్స్కి సంబంధించినటువంటి ఫస్ట్ యూనిట్లో, సెకండ్ యూనిట్ కోన్కు సంబంధించినటువంటిది ద ప్లేన్ x/a + y/b + z/c = 1 ఈ విధంగా ఉన్నటువంటిది ఒక ఈక్వేషన్. అట్లాగే ఈ సమీకరణము ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ వీటిలలో మీకు ఏ టాపిక్లో ఎక్కువ ఉంటాయంటే యాంగిల్కి సంబంధించినటువంటివి. అట్లాగే కొన్ని ఒక పాయింట్ ఇచ్చి పాయింట్ మీద ప్రాబ్లం చేయమనేటటువంటి సెకండ్ యూనిట్లో ఇంపార్టెంట్గా ఉంటాయని గుర్తుంచుకోగలరు. మొదట ఇక్కడ చూడండి, మీకు ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ అనేది చాలాసార్లు రిపీట్ అయింది. అట్లాగే థర్డ్ క్వశ్చన్ కూడా రిపీట్ అయింది. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద కోన్ హూజ్ వెర్టెక్స్ ఈజ్ అని చెప్పి ఒక పాయింట్ ఇచ్చిండ్రు. గైడింగ్ కర్వ్ ఈజ్ ద సర్కిల్ అని చెప్పి మనకు ఒక గైడింగ్ కర్వ్కు సంబంధించినటువంటి ఈక్వేషన్లు కూడా ఒక పాయింట్ని ఒక ఈక్వేషన్ని ఇచ్చిండ్రు అనమాట. ఈ మోడల్వి ఉంటాయన్నమాట. అట్లాగే ఈక్వేషన్ ఆఫ్ ద లైన్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద ప్లేన్ అండ్ కోన్ అనేటటువంటి కాన్సెప్ట్ మీద ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఉంటాయి. ఫైండ్ ద ఈక్వేషన్ టు ద లైన్స్ విచ్ ద ప్లేన్ అనేటటువంటిది ఏ విధంగా అంటే ఈక్వేషన్ని కనుక్కొని దేని నుంచి లైన్స్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద ప్లేన్ అండ్ కోన్ అనేటటువంటి కాన్సెప్ట్లో మీకు ఈ ఇంతకుముందు చదివినటువంటి క్వశ్చన్ ప్రకారం మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్లు వస్తాయి. అంటే ఫోర్త్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ ఆ మోడల్గానే ఉంటాయి అని చెప్పి గుర్తుంచుకోగలరు. గైడింగ్ కర్వ్ అట్లాంటివి ఉంటాయి అని చెప్పి ఈ థర్డ్ క్వశ్చన్లో వచ్చింది కదా మీకు గైడింగ్ కర్వ్ అనేటటువంటిది, ఆ మోడల్గా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. థర్డ్ క్వశ్చన్లో గైడింగ్ కర్వ్ ఈ విధంగా ఉన్నాయి కదా, అటువంటి క్వశ్చన్లు ఎక్కువ రిపీట్ అవుతుంటాయి. అట్లాగే సెవెంత్ క్వశ్చన్ కూడా చాలాసార్లు రిపీట్ అయింది. మొత్తంగా ఉన్నాయి ఒక 7 క్వశ్చన్లు కాబట్టి అవి నేర్చుకోండి మొత్తం కూడా. ఫస్ట్ స్పియర్, సెకండ్ కోన్, థర్డ్ సిలిండర్, ఈ 3 కూడా చాలా సింపుల్గా ఉండేటటువంటి లెసన్లు. మీరు క్వశ్చన్ నేర్చుకుంటున్నట్టే మళ్ళీ అవే రిపీట్ అయ్యేటటువంటి ఫోర్త్ యూనిట్లో అట్లా రిపీట్ కావు, చాలా తక్కువ రిపీట్ అవుతుంటాయి. ఈ థర్డ్ సిలిండర్లో ఎన్వలూపింగ్ కోన్, ఎన్వలూపింగ్ సిలిండర్ అనేటటువంటి కాన్సెప్ట్గా ఈ విధంగా సిలిండర్కి సంబంధించినటువంటి క్వశ్చన్లు రావడం జరుగుతుంది. ఫైండ్ ద ఎన్వలూపింగ్ అని ఈ విధంగా ఫస్ట్ క్వశ్చన్ ఉంది కదా, ఈ మోడల్ క్వశ్చన్లు వస్తాయన్నమాట. ఒకసారి చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సిలిండర్ ఊజ్ జనరేటర్స్ ప్యారలల్ అని చెప్పి సమీకరణాన్ని ఇచ్చి గైడింగ్ కర్వ్ ఇచ్చడం జరిగింది. థర్డ్ క్వశ్చన్ టైప్ కూడా నేర్చుకోండి. థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ అట్లాగే యాంగిల్ బిట్వీన్ ద 2 లైన్స్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి ఫోర్త్ ఫిఫ్త్ ఒక యాంగిల్ ఇచ్చిండ్రు, యాంగిల్ 60, యాంగిల్ ఆల్ఫా ఇట్లా ఇచ్చిండ్రు. యాంగిల్ బిట్వీన్ అట్లాగే రైట్ యాంగిల్ కోన్, అట్లాగే రైట్ అంటే రైట్ సర్క్యులర్ కోన్, రైట్ సర్క్యులర్ సిలిండర్, ఈ మోడల్లో క్వశ్చన్లు ఉంటాయని గుర్తుంచుకోగలరు. ద కోనికాయిడ్కి సంబంధించి ఫోర్త్ యూనిట్ నుంచి మీకు స్క్రీన్ మీద చూస్తున్నట్లు స్క్రీన్ షాట్ తీసుకొని ఫైండ్ ద అని చెప్పి ఫైండ్ ద పాయింట్స్ ఆఫ్ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ ద లైన్స్ అని చెప్పి మోడల్గా ఉన్నాయి కదా, సెకండ్ క్వశ్చన్ లాంటివి ఇంపార్టెంట్. అట్లాగే ఫస్ట్ క్వశ్చన్ కూడా చూడండి. ఫోర్త్ యూనిట్ అనేది మీరు ఓ గ్రేడ్ రావాలి, మంచి మార్కులు రావాలంటే ప్రతిదీ కూడా నేర్చుకునేటప్పుడు ఈ ఫోర్త్ యూనిట్ టాపిక్లో ఈ మొత్తం నేర్చుకోండి. మోడల్ పేపర్ని 1-2 సార్లు చూడండి. ఎందుకంటే మోడల్ పేపర్లో సెక్షన్ ఏ, సెక్షన్ బిలో ఓవరాల్గా 18 క్వశ్చన్స్ ఉంటాయంటే ప్రతి ఇయర్లో జరిగేటటువంటి ఒక మోడల్ పేపర్ నుంచి నెక్స్ట్ ఇయర్ అట్లీస్ట్ 5 క్వశ్చన్స్ రిపీట్ అవుతుంటాయని గుర్తుంచుకోండి. ఈ విధంగా దీన్ని స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి. సెవెంత్ క్వశ్చన్ ఇంపార్టెంట్, 9th క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. ఇది దీనికి సంబంధించినటువంటి
మోడల్ పేపర్ అట్లాగే ఇంపార్టెంట్ క్వశ్చన్లకు సంబంధించి అనలైటికల్ సాలిడ్ జామెట్రీకి సంబంధించినటువంటి టాపిక్. ఆన్సర్ పీడిఎఫ్లు కూడా టెలిగ్రామ్ ఛానల్లో వీలైనంత వరకు ఉంటాయి. మీరు సెర్చ్ చేయండి, ఫైల్స్లోకి వెళ్ళి దండు వెంకట్రాములు అని సెర్చ్ చేసి ఛానల్ వస్తుంది కదా, దాని నుంచి 4th సెమిస్టర్ మ్యాథమెటిక్స్, 6th సెమిస్టర్ మ్యాథమెటిక్స్, 1st సెమిస్టర్ మ్యాథమెటిక్స్ ఈ విధంగా నేమ్ టైప్ చేయండి. టైప్ చేస్తేనంటే మీకు మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్లు వస్తాయి. అందులో అనలైటికల్ సాలిడ్ జామెట్రీ ఎక్కడో ఒక చోట ఉంటుంది ఖచ్చితంగా. ఆ విధంగా